కోలీవుడ్ ఇలా ఏడాది ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాప్లు బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాయి, షాక్ ఇచ్చాయి. కానీ హిట్ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండానే ఈ ఏడాది కొన్ని పాటలు తూటాల్లా దూసుకెళ్లాయి. కాకపోతే వాటిలో ఎక్కువ శాతం హిట్ సినిమా సాంగ్సే టాప్ రేస్లో దూసుకెళ్లడం వెరీ రేర్. అదే ఈ ఏడాది జరిగింది. మొత్తంగా పాటల సందడి మారిపోయింది. దసరా మూవీలానే ఈ ఏడాది అందులో పాటలు కూడా హిట్ అయ్యాయి. యూట్యూబ్ని ఊపేశాయి, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చమ్కీల అంగిలేసితో పాటు ధూమ్ధామ్ దోస్తాన్ సోషల్ మీడియాలో భారీగా రీల్స్ రూపంలో సందడి చేసింది. వాల్తీరు వీరయ్య హిట్తో 2023ని ఊపేసిన మెగాస్టార్ చిరంజీవి ఇందులో సింగిల్ సాంగ్తో ఏడాదంతా యూట్యూబ్ని షేక్ చేశాడు. ఇక ఊర్వశి రౌటేలతో చిరు చిందేసి ఈ సాంగ్ ఏడాదంతా యూట్యూబ్లో సందడి చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. ఇక కోటబొమ్మాళి పిఎస్ మూవీ ఈ ఏడాది లో బడ్జెట్లో వచ్చిన ప్రయోగం. రీమేక్గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తే ఇందులోని లింగుడి సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది, యూత్ మత్తి పోగొట్టింది. మ్యాడ్ మూవీ పాటలు కూడా ఈ ఏడాది తూటాల్లా పేలాయి. మ్యాడ్ కామెడీకి యూత్ కనెక్ట్ అయినట్టే ఇందులో కాలేజీ పాప పాట కూడా వైరల్ అయింది, సోషల్ మీడియాని ఊపేసింది. విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్లో వచ్చిన మూవీ ఖుషి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ని పెద్దగా షేక్ చేయలేకపోయింది. కానీ ఇందులో నా రోజా నువ్వే సాంగ్ మాత్రం ఏడాదంతా సందడి చేసింది, సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. సలార్ మూవీ వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల వేటలో పడింది. కి వచ్చిన ఈ మూవీలానే ఇందులోని పాటలు కూడా దూసుకు వెళ్తున్నాయి. ఉన్నవి 2 పాటలైనా అవి కూడా భారీగానే జనాల్లోకి చొచ్చుకు వెళ్లాయి. నాని ఈ ఏడాది ఒకేసారి 2 హిట్లతో దూసుకు వెళ్లిన హీరో. దసరాతో మాస్ హిట్ ని, హాయ్ నాన్నతో క్లాస్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఆ పాటల్లాగే హాయ్ నాన్న సినిమా పాటలు కూడా ఈ ఏడాది భారీగానే యూత్ ని ఆకట్టుకున్నాయి.